నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 17, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలో వక్రగతిలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మాటల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా కాకుండా ఒక క్లారిటీగా మంచిగా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో సీనియర్స్ అంటే మీ యొక్క పై అధికారులతో కానీ మీ సీనియర్స్తో కానీ అపార్థాలు కానీ గొడవలు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తాయి. నిరాశ పడకండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక గ్యాస్కి సంబంధించిన అంటే కడుపులో ఉబ్బరం కానీ గ్యాస్ కానీ ఇలాంటి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. హార్డ్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ తినే ప్రయత్నం చేయకండి. కుటుంబంలో శాంతి సహనము ఈరోజు మీరు పాటించవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదవడం కానీ చదవలేని వారు వినే ప్రయత్నం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. ఈరోజు మీ యొక్క అదృష్ట శాతము 62గాను ఉంటే కొద్దిగా తక్కువగా గోచరిస్తున్నది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగంలో మంచి ప్రశంసలు వస్తాయి. ప్యాకేజ్ పెరగడం కానీ కేడర్ పెరగడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే బిజినెస్లో కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యలో మంచి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా ఈ 2 కలిపి అనుష్ఠానం చేసి చేయాలి. మాకు సమయం లేదు అని అనుకున్నప్పుడు విష్ణు మంత్రాన్ని కానీ అమ్మవారి మంత్రాన్ని, విష్ణువులో ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోండి విష్ణువుకు సంబంధించింది. దాన్ని అమ్మవారి యొక్క మంత్రంతో పాటు ఉదాహరణకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఈ 2 జోడించి 108 సార్లు చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే కలరు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీ యొక్క అదృష్ట శాతం ఈరోజు 91% ఉంది. ఎక్స్ట్రాడినరీ, చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి డబ్బు చాలా ఖర్చులాగా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ కేడర్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇలా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరాశ పడకండి. అయితే బిజినెస్లో కస్టమర్లు కూడా తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీరు గతంలో ఏదైనా లోపాలు చూపించడం కానీ లేదా ఏదైనా మోసాలకు పాల్పడడం కానీ జరిగి ఉంటే మీకు కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయి ఇబ్బంది అంటే మీరు నష్టపోయే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది. నీతి నిజాయితీగా వ్యాపారం చేయలేం కదా అని అనవచ్చు. అయితే ఆ వ్యాపార నియమ నిబంధనలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. దాన్ని పాటించకుండా ముందుకు వెళ్ళడం వల్ల గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాపారస్తులు ఈ విషయాన్ని కొంచెం గ్రహించుకోండి. ఇంట్లో వాదనలు రాకుండా జాగ్రత్త తీసుకోండి. వాదనలు వచ్చే అవకాశాలు 90% కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యము చూసినట్టయితే కనుక చాలా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. రాహు కారణంగా కొన్ని ఇబ్బందికరమైన శస్త్రచికిత్సలు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు పాలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు పింక్ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 58గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు ఈ 2 ప్రభావం వల్ల అదృష్టం గతం కన్నా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డబ్బు వస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు ఒక కీలకమైన పదవికి కూడా మీరు అపాయింట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక గతం కన్నా చాలా మెరుగ్గా ఉంది. శక్తి కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము కేతు గణపతి పూజను కనుక చేసుకున్నట్టయితే ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ పేరిట చేసుకున్నట్టయితే సంకల్పం చెప్పేటప్పుడు మీకు ఏ కష్టంతో మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని చెప్పి సంకల్పం చేసుకుని మీరు పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. కలిసి వచ్చే కలర్ మెరూన్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతం 93%గా గోచరిస్తున్నది. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.